ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మీకు వీడియోలోకి వెళ్ళైతే ఒక బిగినర్ ఒక విన్నర్లా మారాలంటే ఖచ్చితంగా ఈ ఒక్కటి మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. దీని మీదనే మీరు ఫోకస్ చేయాలి. అది స్కిల్స్ కాదు, లక్ కాదు, ఈ ఒక్కటి ఉంటే చాలు. అదే డిలేడ్ గ్రాటిఫికేషన్. అంటే మనకి ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేవి వద్దు. మన ఫోకస్ ఇప్పుడు లాంగ్ టర్మ్ మీద ఉండాలి. సపోజ్ మీరు ఇప్పుడు ఏదైనా ఒక స్కిల్ నేర్చుకున్నారు, మీరు నెక్స్ట్ 1 year నెక్స్ట్ 2 years లో ఆ స్కిల్ ని యూజ్ చేసుకుని ఏ ప్లేస్ లో ఉందాం అనుకుంటున్నారు అనే దాని మీదనే మీరు ఫోకస్ చేయాలి. కానీ ఈ స్కిల్స్ నేర్చుకున్నాను, నేను ఇప్పుడే సంపాదించాలి, లేకపోతే నెక్స్ట్ వీక్ సంపాదించాలి, లేకపోతే నెక్స్ట్ మంత్ నుంచి నేను సంపాదించాలని ఎప్పుడు అనుకోవద్దు. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేది వదిలేస్తామో మన లైఫ్ లో చాలా చేంజెస్ వస్తాయి. నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. నేను కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు వెంటనే డబ్బులు కావాలి, వెంటనే మన లైఫ్ చేంజ్ అయిపోవాలి, వెంటనే మొత్తం ఫ్యామిలీ కండిషన్స్ మారిపోవాలి అనుకున్నాను. కాకపోతే అది వర్కౌట్ అవుతుందని ఎప్పుడైతే నాకు తెలిసిందో నేను ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఉన్నా. రిజల్ట్స్ అనేవి నాకు వద్దు. నేను చేయాల్సిన పని ఆనెస్ట్ గా జెన్యూన్ గా నేను చేస్తాను. రిజల్ట్స్ ఎలా వచ్చినా పర్వాలేదు అన్న పాయింట్ లో నేను ఎప్పుడైతే ఉన్నానో, ఆ పాయింట్ కి ఎప్పుడైతే నా మైండ్ సెట్ అని షిఫ్ట్ చేశానో రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. వెంటనే వచ్చాయంటే నో, వెంటనే రావాల్సిన నీడ్ కూడా లేదు. ఆఫ్టర్ 6 months, ఆఫ్టర్ 1 year నా లైఫ్ అనేది చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో మీరు కూడా ఒక బిగినర్ అయితే ఇది ఒక్కటి మీరు మైండ్ లో పెట్టేసుకోండి. ఎప్పుడైనా సరే మీ గోల్ ఎప్పుడు నెక్స్ట్ 1 year, నెక్స్ట్ 2 years, నెక్స్ట్ 3 years ఇలానే ఉంచండి. అంతేగాని నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ అని ఎప్పుడు ఆలోచించదు. మీరు ఏ మిలియనర్ దగ్గరికైనా వెళ్ళి అడగండి, లేదంటే ఒక ఏ రిచ్ పర్సన్ దగ్గరికైనా వెళ్ళి అడగండి, మీరు సక్సెస్ అవడానికి ఎంత టైం పట్టిందని. వాళ్ళు ఖచ్చితంగా ఇయర్సే చెప్తారు. ఖచ్చితంగా 5 years అంటారు, 10 years అంటారు. అంతేగాని నెక్స్ట్ 1 month, 2 months, 3 months అని ఎవరు అంటారు. ఎప్పుడు కూడా 1 month, 2 months లో అవ్వలేడు. ఖచ్చితంగా 3-4 years పడుతుంది. సో లాంగ్ టర్మ్ ఫోకస్ చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. విన్నర్ అంటే ఓడిపోయినా సరే కామ్ గా ఉండాలి, గెలిచినా సరే కామ్ గా ఉండాలి. ఎమోషన్స్ అనేవి కంట్రోల్లో ఉండాలి, డిసిప్లిన్ అనేది టాప్ లో ఉండాలి. డైలీ 1% ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ చేయి, డెఫినెట్ గా నీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది.